Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. Under 45 days course of General English Grammar, we have arrived to learn how to transform WH questions into reported speech. ఇక మరి మనం సెషన్లోకి ఎంటర్ అవుదాం. WH క్వశ్చన్స్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తామనేది తెలుసుకుందాం. బేసికలీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ two types, SR/No questions, WH questions. In our previous session, we learned how to transform SR/No questions into reported speech. In this session, we are going to learn how to transform WH questions into reported speech. గతంలో మనం చెప్పుకున్నాం SR/No క్వశ్చన్స్ ఏ విధంగా రిపోర్టెడ్ స్పీచ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు WH క్వశ్చన్స్ ఏ విధంగా రిపోర్టెడ్ స్పీచ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్, వీ నీడ్ ఏ కంజంక్షన్. సో వీ నీడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ assertive sentences. ఇప్పుడు వాట్ అబౌట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్? In interrogative sentences also we need a reporting verb and we need some conjunction to join. SR/No క్వశ్చన్స్లో అయితే మనము ఆస్క్ లేదా ఎంక్వైర్డ్ అనే దాన్ని రిపోర్టింగ్ వర్బ్గా తీసుకుంటాం. కంజంక్షన్గా ఇఫ్ లేదా వెదర్ అనేటువంటి కంజంక్షన్స్ తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ఇన్ దీస్ WH క్వశ్చన్స్? మరి WH క్వశ్చన్స్లో రిపోర్టింగ్ వర్బ్ ఏమి ఉండాలి, కంజంక్షన్ ఏమి ఉండాలి అనేది చూసినట్లయితే, if you want to convert WH questions into reported speech, we require a reporting verb as usually in SR/No questions. SR/No questions లో ఏ విధంగా రిపోర్టింగ్ వర్బ్ మనం తీసుకున్నామో ఆస్క్ లేదా ఎంక్వైర్డ్నే సేమ్ ఇక్కడ కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాట్ అబౌట్ కంజంక్షన్? ఇన్ SR/No questions we need if or whether. In assertive sentences we need that, but here no other conjunction is needed. The same WH word is used as a conjunction. ఇక్కడ మనకి వేరే కంజంక్షన్ ఏమీ అవసరం లేదు. ఏదైతే WH వర్డ్తో సెంటెన్స్ స్టార్ట్ అయిందో అదే WH వర్డ్ని మనం ఇక్కడ కంజంక్షన్గా యూజ్ చేయాలి. దీస్ 2 points ఆర్ ఇంపార్టెంట్. We need reporting verb, so we have to take asked or enquired. We need a conjunction, so we use the same WH word as a conjunction. చూద్దాం. Ankita said to Lavanya, where have you kept my book? Ankita said to Lavanya, where have you kept my book? We know Ankita said to Lavanya is a reporting verb. Where have you kept my book is a reported speech. Am I right? This is reporting verb, this is reported speech. We have to join this reporting verb and reported speech. మనం ఈ రిపోర్టింగ్ వర్బ్ని రిపోర్టెడ్ స్పీచ్ని జాయిన్ చేసి నోట్ చేయాల్సి ఉంటుంది. లుక్ అట్ ద రిపోర్టెడ్ స్పీచ్. వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ దిస్? రిపోర్టెడ్ స్పీచ్ వైపు చూడండి. ఇది ఏ రకమైనటువంటి సెంటెన్స్ అని మనకు అర్థమవుతుంది. వేర్ హ్యావ్ యూ కెప్ట్ మై బుక్? దిస్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఎ WH word, so it is a WH question under interrogative sentence. ఇది WH word తో స్టార్ట్ అయింది, చివర క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది, కాబట్టి దీన్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ WH క్వశ్చన్ అని చెప్తాం. Whenever WH questions are given in reported speech, we need the reporting verb as asked, so said to becomes as asked. Ankita asked Lavanya. Remove comma and unitated commas. The same WH word is written here as conjunction. అదే WH word ని కంజంక్షన్గా ఇక్కడ నోట్ చేస్తాం. Where if you close the WH word, it becomes an SR/No question. ఎప్పుడైనా WH క్వశ్చన్లో WH క్వశ్చన్ని క్లోజ్ చేస్తే అది ఆటోమేటిక్గా SR/No క్వశ్చన్ అవుతుంది. Earlier we learnt what is an SR/No question, how to transform an SR/No question into reported speech.
లాస్ట్ సెషన్లో ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏంటి, ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తామనేది మనం తెలుసుకుందాం. మరొకసారి ఇక్కడ చెప్దాం. డబ్ల్యూహెచ్ఓని యాజ్ ఇట్ ఈజ్గా మనం నోట్ చేస్తాం. దీన్ని క్లోజ్ చేస్తే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అయింది. హ్యావ్ యూ కెప్ట్ మై బుక్? సో మనము ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినప్పటికీ అసర్టివ్ సెంటెన్స్లో మాత్రమే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం చేంజ్ చేయాలి. కాబట్టి హ్యావ్ యూ అనేది ఏమవుతుంది, యూ హ్యావ్గా మనం నోట్ చేసుకుంటే అసర్టివ్ సెంటెన్స్ అయిపోతుంది. హ్యావ్ యూ అనేదాన్ని యూ హ్యావ్గా మనము చేంజ్ చేసాం. యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. యూ డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? లావణ్య. హూ ఈజ్ లావణ్య? షీ. సో షీ. Have kept. Have kept means it is present perfect tense. So in reported speech it becomes past perfect tense. Have kept becomes had kept. My. My అంటే ఫస్ట్ పర్సన్. ఎవరన్నారు? అంకిత ఉంది కాబట్టి అంకిత మై అనేదాన్ని ఆమె యొక్క అని రాయాలి కాబట్టి హెర్. మై బుక్ బికమ్స్ హెర్ బుక్. ఇన్ దిస్ వే a WH question is transformed into indirect speech. చూద్దాం ఒకసారి. ఇది రిపోర్టింగ్ వర్బ్. అంకిత ఆస్క్డ్ లావణ్య. ఇదే WH వర్డ్ని కంజంక్షన్గా యూజ్ చేస్తాం. హ్యావ్ యూ అన్నాం కాబట్టి దాన్ని అసర్టివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేస్తే యూ హ్యావ్ అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎవరు? లావణ్య. లావణ్య షీ. ప్రొనౌన్ నోట్ చేస్తాం. హ్యావ్ కెప్ట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో వీ రైట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ కెప్ట్. మై. హూ ఈజ్ మై? ఎవరన్నారు మై అని? అంకిత ఉంది కాబట్టి హెర్. హెర్ బుక్. అంకిత ఆస్క్డ్ లావణ్య వేర్ షీ హ్యాడ్ కెప్ట్ హెర్ బుక్. ఇన్ దిస్ వే మనము ఈ విధంగా మనం WH క్వశ్చన్తో ఉన్నటువంటి సెంటెన్సెస్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. సెకండ్, లుక్ అట్ ద సెకండ్ వన్. ఐక్య సెడ్ టు మల్లిక హూ రోట్ గీతాంజలి. దిస్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్. దిస్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. Reported speech contains question sentence. So it starts with a WH word. So it is a WH word under interrogative sentence. So మనకి WH word వచ్చింది కదా. WH questions స్టార్ట్ అయినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్ లేదా ఎంక్వైర్డ్ రావాలి. ఐక్య సెట్ టు బికమ్స్ ఎంక్వైర్డ్. ఐక్య ఎంక్వైర్డ్ మల్లిక. రిమూవ్ comma and quotation marks. The same WH word is used as a conjunction here. Aikya enquired Mallika who. ఇక్కడ మనకి మిగిలిన WH వర్డ్స్కి హూకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. వెన్ ఎవర్ వీ క్లోజ్ ఇట్ దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ హియర్. ఇక్కడ వేర్ క్లోజ్ చేసినా సబ్జెక్ట్ మనకు కనపడుతుంది. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ హూ క్లోజ్ చేస్తే దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్లో సబ్జెక్ట్ లేదు కాబట్టి మనము యాజ్ ఇట్ ఈస్గా ఆ రోట్ అనేటువంటి వర్బ్ని పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేస్తాం. సో రోట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి తీసుకొస్తాం. హ్యాడ్ రిటన్. వీ నో ద డైరెక్ట్ స్పీచ్ వెన్ ఎవర్ ద డైరెక్ట్ స్పీచ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇన్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వీ యూజ్ ఇట్. దాన్ని మనము డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చడానికి వీలైతే మారుస్తాం. హ్యాడ్ రిటన్ గీతాంజలి. ఈ హూ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు మిగిలినటువంటి కేసెస్కి ఈ కేసుకి డిఫరెన్స్ ఉంటుంది. హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం కాబట్టి హూ అనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం కంజంక్షన్గా యూజ్ చేస్తే ఇక సబ్జెక్ట్ అనేది అక్కడ ఉండదు కాబట్టి రోడ్ బదులు సింపుల్ పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. గీతాంజలి. ఐక్య ఎంక్వైర్డ్ మల్లిక హూ హ్యాడ్ రిటన్ గీతాంజలి. Next, third one. Ashok says to me, why do you play cricket every day? Ashok says to me, why do you play cricket every day? This is reporting verb and this is reported speech. Here reported speech WH sentence is there. ఈ reported speech లో WH question అనేది ఉంది. చూద్దాం. రిపోర్టింగ్ వర్బ్ మనకి ఆస్క్ లేదా ఎంక్వైర్డ్గా రావాలి. బట్ రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో వీ రైట్ ఆస్క్స్. రిపోర్టింగ్ వర్బ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనము ఆ ఆస్క్ అనేదాన్ని కూడా సింపుల్ ప్రెజెంట్గానే నోట్ చేస్తాం. అశోక్ ఆస్క్స్ మీ. రిమూవ్ కామా అండ్ విన్నెట్ కామాస్ అండ్ రైట్ ద సేమ్ WH word యాజ్ కంజంక్షన్. వై? మనము చెప్పుకున్నట్టుగా ఈ
అసెర్టివ్ ఇంట్రాగేటివ్ని అసెర్టివ్ సెంటెన్స్లోకి మనం నోట్ చేయాలి. కాబట్టి డూ యూ ప్లే అనేదాన్ని అసెర్టివ్ సెంటెన్స్లో నోట్ చేస్తే యూ ప్లే అనేది అవుతుంది. సో యూ అనేది ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. మైకి సబ్జెక్ట్ అయ్యింది. యాక్చువల్లీ ప్లే ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వీ రైట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ప్లే అనే పదానికి సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. కానీ రిపోర్టింగ్ వర్బ్, వెన్ ఎవర్ రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ టెన్స్, వీ నీడ్ నాట్ చేంజ్ ద టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్. ఎప్పుడైతే రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉండేటువంటి టెన్స్ ఫామ్ని మనము మార్చవలసిన అవసరం లేదు. కాబట్టి అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే మనం నోట్ చేయాల్సి ఉంటుంది. అశోక్ ఆస్క్స్ మీ వై ఐ ప్లే క్రికెట్. సో ఈ విధంగా ఈ రూల్ కూడా మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. Whenever the reporting verb is in present tense or future tense, we need not change the tense form of the reported speech. ఎప్పుడైతే రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉండే టెన్స్ ఫామ్ని మనము మార్చవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, షీ సెడ్ టు హిమ్ వాట్ డూ యూ వాంట్. దిస్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్, దిస్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. హియర్ రిపోర్టెడ్ స్పీచ్ స్టార్ట్స్ విత్ ఏ డబుల్ హెచ్ వర్డ్, ఇట్ హ్యాస్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా మనకి అర్థమవుతుంది, డబుల్ హెచ్ క్వశ్చన్ అని అర్థమవుతుంది. సో సెడ్ టు బికమ్స్ ఆస్క్డ్. షీ ఆస్క్డ్ హిమ్, రిమూవ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్, ద సేమ్ డబుల్ హెచ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. షీ ఆస్క్డ్ హిమ్ వాట్. ఇక్కడ మనము ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అసెర్టివ్ సెంటెన్స్లోకి నోట్ చేయాలి అంటే డూ అనేది వాంట్లో మిక్స్ అవుతుంది. సో డూ యూ వాంట్ బికమ్స్ యూ వాంట్. యూ అనేది ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హిమ్. హిమ్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? హీ. వాంట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వాంట్ బికమ్స్ వాంటెడ్. ఇక్కడ మనము ప్లేని యాజ్ ఇట్ ఈజ్గా ప్లేగా ఎందుకు ఉంచామంటే రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి చేంజ్ చేయకూడదు. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము తప్పనిసరిగా ఈ వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ను మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి షీ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాంటెడ్. ఈ విధంగా సెంటెన్స్ని మనము రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. మై మదర్ ఆస్క్డ్ మీ హౌ విల్ యూ ఎర్న్ మనీ. ఫిఫ్త్ సెంటెన్స్, మై మదర్ ఆస్క్డ్ మీ హౌ విల్ యూ ఎర్న్ మనీ. మై మదర్ ఆస్క్డ్ మీ రిపోర్టింగ్ వర్బ్, హౌ విల్ యూ ఎర్న్ మనీ రిపోర్టెడ్ స్పీచ్. సో it also contains double H question. So we need, ఇక్కడ చూడండి రిపోర్టింగ్ వర్బ్ ను వాడే ఆస్క్డ్గా ఇవ్వటం జరిగింది. నో ప్రాబ్లం, సేమ్ రిపోర్టింగ్ వర్బ్ మనం నోట్ చేస్తాం. మై మదర్ ఆస్క్డ్ మీ, రిమూవ్ కామా అండ్ కొటేషన్ మార్క్స్, ద సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్. హౌ అనేది కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ అని మనకు తెలుసు. ద సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. మై మదర్ ఆస్క్డ్ మీ హౌ విల్ యూ ఎర్న్. విల్ యూ అనేది మనము అసెర్టివ్లో తీసుకొస్తే యూ విల్ అవుతుంది. అప్పుడు ఈ విల్ మనకు అవసరం ఉండదు. విల్ యూ అనేది యూ విల్ అవుతుంది. యూ డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్ కాబట్టి దీనికి సబ్జెక్ట్ ఏంటి? ఐ. విల్ బికమ్స్ వుడ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. విల్ యొక్క పాస్ట్ టెన్స్ వుడ్ అవుతుంది. సో ఎర్న్ మనీ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేస్తాం. మై మదర్ ఆస్క్డ్ మీ హౌ I would, will becomes would. I would earn money. ఈ విధంగా మనము WH క్వశ్చన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేస్తాం. లుక్ ఎట్ ద నెక్స్ట్ సెంటెన్స్. Their principal said to them, whom did you want to meet? Their principal said to them, whom did you want to meet? Their principal said to them is a reporting verb. Whom did you want to meet is a reported speech. Whenever WH questions are given in reported speech, we need reporting verb as asked or inquired. ఎప్పుడైతే రిపోర్టెడ్ స్పీచ్లో WH క్వశ్చన్స్ ఇచ్చాడో రిపోర్టింగ్ వర్బ్ని ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్గా చేయాలి. కాబట్టి దేర్ ప్రిన్సిపల్ సెడ్ టు దెమ్ అనేటప్పుడు దేర్ ప్రిన్సిపల్ ఆస్క్డ్ దెమ్, ద సేమ్ WH వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. హూమ్. ఇక్కడ చూద్దాం. డిడ్ యూ వాంట్ టు మీట్.
ఇక్కడ ఇది ఇంటరాగేటివ్లో ఉంది కాబట్టి దీన్ని అసెర్టివ్ ఫామ్లోకి నోట్ చేయాలి అంటే డిడ్ అనేది వాంట్లో మిక్స్ అవుతుంది, అంటే వాంటెడ్ అవుతుంది. డిడ్ అనేది వాంట్తో కలిపితే వాంటెడ్ అవుతుంది. సో యూ అనే సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ దమ్ యొక్క సబ్జెక్ట్ దే అవుతుంది. వాంటెడ్, డిడ్ వాంట్తో మిక్స్ అయింది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చేంజ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి హ్యాడ్ వాంటెడ్ టు మీట్, హ్యాడ్ వాంటెడ్ టు మీట్. దేర్ ప్రిన్సిపల్ ఆస్క్డ్ దెమ్ హూమ్. డిడ్ అనేది వాంట్తో మిక్స్ చేయాలి, ఎందువల్లంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని అసెర్టివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ దెమ్ కాబట్టి దాని సబ్జెక్ట్ దే అవుతుంది. సో వాంటెడ్, డిడ్ ప్లస్ వాంటెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి తీసుకొస్తాం. హ్యాడ్ వాంటెడ్ టు మీట్. దేర్ ప్రిన్సిపల్ ఆస్క్డ్ దెమ్ హూమ్ దే హ్యాడ్ వాంటెడ్ టు మీట్. సో ఈ విధంగా మనము WH క్వశ్చన్స్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేయొచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.